గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్నటి లెసన్ అనగా చాప్టర్ 1 లేదా యూనిట్ 1 టాపిక్ 5 పార్ట్ 2లో మెథడ్స్ ఆఫ్ సైకాలజీ ఇన్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకున్నాము. ఇందులో 4 మెథడ్స్ ఉన్నాయి అనేసి ఈ 4 మెథడ్స్ లో ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ గురించి మరి అదేవిధంగా కేస్ స్టడీ గురించి మనం నిన్నటి క్లాసులో నేర్చుకున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అనంటే, ఇప్పటి వరకు కూడా 5 టాపిక్స్ చెప్పుకున్నాము. ఫస్ట్ చాప్టర్లో లేదా యూనిట్ 1లో 5 టాపిక్స్ చెప్పుకున్నాము. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా చెప్పుకున్నాము. టెట్ డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని, గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని, సివిల్స్ రాసేటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని, డిఎడ్ ఎంఎడ్ ఎంఫిల్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సైకాలజీ పేపర్కి సంబంధించి అకాడమిక్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ చాప్టర్ మొత్తం నేను చెప్పాను. ఈ చాప్టర్లో చివరి టాపిక్ ఏంటి అంటే, యూటిలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ టు టీచర్, మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నది మనం చూద్దాము. టాపిక్ 6 చాప్టర్ 1లో టాపిక్ 6 విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వలన ఉపాధ్యాయునికి కలిగేటువంటి ప్రయోజనాలు. దీనిని ఆంగ్లంలో యూటిలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఫర్ టీచర్ లేదా యూజెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ టు టీచర్. ఒక స్టేట్మెంట్ మట్టికి దీని గురించి ఇవ్వగలను. ఏ గుడ్ టీచర్ మస్ట్ బి ఏ గుడ్ సైకాలజిస్ట్. ఏ గుడ్ సైకాలజిస్ట్ మస్ట్ బి ఏ గుడ్ టీచర్. ఒక మంచి టీచర్గా ఉండాలి అనంటే మంచి సైకాలజిస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళే మంచి టీచర్ గా ఉండగలుగుతారు. మంచి సైకాలజిస్ట్ గా ఉండాలి అనంటే నువ్వు ఒక మంచి టీచర్ గా ఉండాలి. ఏ గుడ్ టీచర్ మస్ట్ బి ఏ గుడ్ సైకాలజిస్ట్. ఏ గుడ్ సైకాలజిస్ట్ మస్ట్ బి ఏ గుడ్ టీచర్. పెస్టాలజీ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పెస్టాలజీ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమని చెప్పాడు అని అంటే, ఎడ్యుకేషన్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ సైకాలజీ. సైకాలజీ ఈజ్ చేంజ్డ్ ఇంటూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అన్నటువంటిది సైకాలజీలోకి మార్చి చెప్పాలి. సెకండ్ వన్, సైకాలజీ అనేటువంటిది సైకాలజీలో నేర్చుకున్నటువంటి పద్ధతులన్నీ కూడా ఎడ్యుకేషన్ లోకి మార్చి ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేయాలి అని ఈ పెస్టాలజీ యొక్క ఉద్దేశము. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే, ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్నటువంటిది టీచర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి మనం చెప్పినట్లయితే, టు ప్రిపేర్ ద లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే దీనిని పాఠ్య పథకము అనేసి అంటారు. పాఠ్య ప్రణాళిక.
లెసన్ ప్లాన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, టెర్మినల్ ప్లాన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, యూనిట్ ప్లాన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, ఇయర్ ప్లాన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బోధనా సన్నివేశాలు సక్రమంగా తరగతి గదిలో నిర్వర్తించడానికి ఈ సైకాలజీ అన్నటువంటిది ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయులకి విద్యార్థి యొక్క ప్రవర్తనను అధ్యయనము చేసేటువంటి జ్ఞానాన్ని ఈ సైకాలజీ ఉపాధ్యాయుడికి అందిస్తుంది. అంతేకాకుండా విద్య యొక్క లక్ష్యాలు ఏంటి, అంటే విద్య యొక్క ఎయిమ్స్ ఏంటి, విద్యలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, గోల్స్ ఏంటి అన్నటువంటిది ఏ విధంగా నిర్ణయించాలి అన్నటువంటిది ఈ సైకాలజీ అన్నది ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది. దీంట్లో మనం 1 by 1 చూద్దాము. ఫస్ట్ సైకాలజీ అన్నటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, టెక్స్ట్ బుక్ మొత్తాన్ని, అంటే ఒక తరగతి యొక్క పాఠ్య పథకము, పాఠ్య ప్రణాళిక వేరు, పాఠ్య పథకము వేరు. ఒక తరగతి యొక్క సంవత్సరము మొత్తము ఉన్నటువంటి పాఠ్య పథకాన్ని ఏ విధంగా తయారు చేయాలి అన్నది నేర్పిస్తుంది. ఈ పాఠ్య పథకాన్ని ఉపాధ్యాయుడు 7 యూనిట్స్ గా డివైడ్ చేస్తాడు. ఆ 7 యూనిట్స్ ఏంటి అన్నటువంటిది నేను చెప్తాను. ఫస్ట్ స్కూల్స్ బిగిన్ అయిపోయిన తర్వాత ఒక 1 month 1.5 month అయిన తర్వాత ఫస్ట్ యూనిట్ టెస్ట్ జరుగుతుంది. తర్వాత సెకండ్ యూనిట్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి. వీటిని టెర్మినల్ ఎగ్జామ్స్ అంటారు. టెర్మినల్ ఎగ్జామ్స్ అనేసి అంటారు. తర్వాత థర్డ్ యూనిట్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత 5th one హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ తర్వాత 4th యూనిట్ టెస్ట్ జరుగుతుంది. 7th one వచ్చేటప్పటికి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఒక తరగతిలో పాఠ్య పథకము అనేటువంటిది ఉంటుంది. దీనిని మనము టెక్స్ట్ బుక్ అంటాము. అది సైన్స్ టెక్స్ట్ బుక్ కావచ్చు, సోషల్ టెక్స్ట్ బుక్ కావచ్చు, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కావచ్చు, మరి అదే విధంగా లాంగ్వేజెస్, తెలుగు లాంగ్వేజ్ కావచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, హిందీ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు. ఆ తరగతికి తగిన విధంగా పాఠ్య పథకము అంటే పాఠ్య పుస్తకం అన్నది తయారు చేస్తారు. ఈ పాఠ్య పుస్తకాన్ని ఏమంటారు అంటే అకాడమీ బుక్స్ అనేసి అంటారు. సంవత్సరము మొత్తము మనము బోధించవలసినటువంటి పాఠాలు అందుట్లో పొందుపరిచి ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తము బోధించవలసినటువంటి పాఠాలను మొదటి పాఠం నుండి చివరి పాఠం వరకు కూడా సంవత్సరం అంతా చెప్తూనే ఉంటామా? అలాగే చెప్పమండి. ఈ పాఠ్య పథకాన్ని అంటే ఈ పాఠ్య పుస్తకాన్ని 7 యూనిట్స్ గా డివైడ్ చేస్తాము. ఈ 7 యూనిట్స్ ఏంటి అనంటే, ఫస్ట్ యూనిట్ స్కూల్స్ తెరిచినటువంటి 1.5 month కి ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్స్ లో కొంత సిలబస్ అన్నది పెడతారు. ఆ తర్వాత 1 month కి సెకండ్ యూనిట్ టెస్ట్ జరుగుతాయి. ఈ సెకండ్ యూనిట్ టెస్ట్ లో ఇంకొద్దిగా సిలబస్ అన్నటువంటిది సపరేట్ గా ఉంటది. నెక్స్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్స్, దీన్ని టెర్మినల్ ఎగ్జామ్స్ అని కూడా అంటారు. దీన్ని కూడా ఒక యూనిట్ క్రింద చేస్తారు. ఈ యూనిట్ లో ఎంత ఉంటుందో కొత్త సబ్జెక్టు ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో కూడా అంతే ఉంటుంది. ప్లస్ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ సిలబస్, ఆ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కి చెప్పినటువంటి కొత్త సిలబస్, ఈ 3 కలిపి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అన్నటువంటి జరుగుతాయి. మరి అదే విధంగా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన 1 month కి థర్డ్ యూనిట్ అన్నటువంటిది జరుగుతుంది. ఈ థర్డ్ యూనిట్ లో కొంత సబ్జెక్ట్ అన్నటువంటిది
ఉంచడం అన్నది జరుగుతుంది. థర్డ్ యూనిట్ అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని అంటే ఇయర్ లో సగము పార్ట్ అయిపోయినట్లు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేసి అంటారు. ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ థర్డ్ యూనిట్ సిలబస్ లో ఎంత సిలబస్ అయితే పెడతారో ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ని కూడా ఒక యూనిట్ క్రింద తీసుకొని అంత సిలబస్ పెట్టి దానికి ఉన్నటువంటి 3 యూనిట్స్ ప్లస్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ సిలబస్ దానికి ముందు థర్డ్ యూనిట్ జరిగిద్ది కదా, అంతవరకు ఉన్నటువంటి సిలబస్ మళ్ళీ కొత్త సిలబస్ కొంత కలిపి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పెడతారు. ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కి ఎంత సిలబస్ అనేసి అనుకుంటామో అంత సిలబస్ ఉపాధ్యాయుడు కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత 4th యూనిట్ టెస్ట్ అన్నటువంటిది జరుగుతుంది. ఈ 4th యూనిట్ టెస్ట్ కి కొంత సిలబస్ అన్నటువంటిది పెడతారు. 4th యూనిట్ టెస్ట్ తర్వాత ఇంకా కొద్దిగా సిలబస్ ఉంటుంది చివరిలో. ఆ సిలబస్ ని కూడా ఫినిష్ చేసేసి మొత్తము కలిపి యాన్యువల్ ఎగ్జామ్స్ క్రింద పెట్టడం అన్నటువంటిది జరిగింది. మొట్టమొదట ఉపాధ్యాయుడు ఈ 7 యూనిట్స్ ని పాఠ్య పథకాన్ని ఏ విధంగా తయారు చేయాలి అన్నటువంటిది నేర్చుకోవటానికి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రతి యూనిట్ లో ప్రతి లెసన్ అంటే లెసన్ ని తెలుగులో ఏమంటారు అంటే పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి అంటే ఆ రోజు ఆ సబ్జెక్టులో తన తరగతి గదిలో ఎంత పాఠము బోధించాలి అన్న దానికి ఒక ప్రణాళిక అన్నటువంటిది ఏర్పాటు చేస్తాడు. దానినే పాఠ్య ప్రణాళిక అంటారు. దానినే ఆంగ్లంలో లెసన్ ప్లాన్ అనేసి అంటారు. ఈ లెసన్ ప్లాన్ మనం బోధించేటప్పుడు ఏ అంశం గురించి మనం బోధిస్తున్నాము అన్నది మనం తెలుసుకోవాలి. ఆ అంశాన్ని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తామా, ఆ అంశం గురించి డైరెక్ట్ గా బోర్డు మీద రాస్తామా అంటే అలాగ రాయకూడదు. ఆ అంశాన్ని చెప్పుకోబోయే పాఠ్య అంశాన్ని పిల్లలకి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ పాఠ్య అంశం యొక్క పేరుని పిల్లల నోటి నుండే ఏ విధంగా తీసుకురావాలి అన్నటువంటి దాని ప్రకారము ఈ లెసన్ ప్లాన్ అన్నటువంటిది తయారు చేస్తాము. అదే విధంగా ఈ లెసన్ ప్లాన్ ని మనం తయారు చేసి తరగతి గదిలో విద్యా బోధన చేసేటప్పుడు ఆ పాఠ్య ప్రణాళికకు సంబంధించి కొన్ని మోడల్స్ అన్నటువంటివి తయారు చేస్తారు. మోడల్స్ అంటే మీకు తెలుసు కదా, ఈ మోడల్స్ అన్నవి తయారు చేస్తారు. అదే విధంగా కొన్ని స్లైడ్స్ అన్నది తయారు చేస్తారు. ఈ మోడల్స్ ఎలాగ తయారు చేయాలి, ఈ స్లైడ్స్ ఎలాగ తయారు చేయాలి, ఏ పాఠ్యాంశానికి ఏ మోడల్స్ తయారు చేయాలి, ఆ మోడల్స్ కి ఏమి ఎక్విప్మెంట్ ఉపయోగించాలి, ఏ పాఠ్యాంశానికి ఎలాంటి స్లైడ్స్ తయారు చేయాలి, ఆ స్లైడ్స్ ఏ విధంగా తయారు చేయాలి, ఆ స్లైడ్స్ కి ఏ ఎక్విప్మెంట్ ఉపయోగిస్తాము అన్న దాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము తెలియపరుస్తుంది. అంతేకాకుండా ఒక పాఠ్య అంశాన్ని మనం తరగతి గదిలో బోధిస్తూ ఉన్నప్పుడు అట్రాక్టివ్ గా ఉండేటువంటి పిక్చర్స్ అన్నటువంటివి ఏ విధంగా గ్యాదర్ చేయాలి, లేదా ఆ పిక్చర్స్ ని చార్ట్స్ మీద ఏ విధంగా డ్రా చేయాలి, ఆ పిక్చర్స్ ని మనము ఎలాగ తరగతి గదిలో ప్రజెంట్ చేయాలి. పిక్చర్స్ అన్ని బోర్డు మీద అంటించేసి ఇది 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 అనేసి చెప్తే బాగుంటుందా? ఇదిగో ఝాన్సీ లక్ష్మీబాయి, ఇదిగో శివాజీ, ఇదిగో జవహర్ లాల్ నెహ్రూ, ఇట్లా చెప్తే బాగుంటుందా? అలా చెప్తే బాగోదు. మనం పాఠ్య అంశాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధనకి సరిపడినటువంటి పిక్చర్ ని, ఆ బోధనకి సరిపడినటువంటి మోడల్ ని, ఆ బోధనకి సరిపడినటువంటి స్లైడ్ ని మనము ఏ విధంగా చూపించాలి అన్నటువంటిది ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది. ఇంకా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉపాధ్యాయుడికి దేనికి తెలియపరుస్తుంది అంటే విద్యార్థుల్లో ఉన్న వైయక్తిక భేదాలను అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేసి విద్యా బోధన ఎట్లాగ చేయాలి అన్నది తెలుసుకోవటానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విద్యార్థులందరినీ కూడా క్రమశిక్షణలో ఉంచడానికి ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్నది ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా ఎడ్యుకేషనల్ సైకాలజీ టీచర్ కి ఇంకా ఏం నేర్పిస్తుంది అంటే టైం టేబుల్ ని తయారు చేయటము. ఈ టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి అనేసి మనం చూసినట్లయితే ఉదయకాల సమయం మందు పిల్లలు ఇంటి దగ్గర నుండి వస్తారు, ఫ్రెష్ గా ఉంటారు, మైండ్ కూడా చక్కగా మంచిగా ప్రిపేర్ అయి ఉంటారు.
టైర్డ్నెస్ అన్నది ఉదయం పూట ఉండదు. కాబట్టి ఉదయకాల సమయం అందు హార్డ్ గా ఉండే సబ్జెక్టు అంటే మ్యాథ్స్ హార్డ్ గా ఉంటుంది, మ్యాథ్స్ కానీ లేదా ఫిజికల్ సైన్స్ హార్డ్ గా ఉంటుంది, ఫిజికల్ సైన్స్ కానీ ఫస్ట్ పీరియడ్ లో పెట్టాలి. రోజుకి ఒక దినానికి ఎన్ని పీరియడ్స్ పెట్టాలండి? ఉపాధ్యాయుడు 7 పీరియడ్స్ పెట్టాలి. ఈ 7 పీరియడ్స్ లో 4 పీరియడ్స్ పెట్టి 4 పీరియడ్స్ తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వాలి. మార్నింగ్ 4 పీరియడ్స్ లో 2 పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ అనేటువంటి బ్రేక్ 5 మినిట్స్ 10 మినిట్స్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి. ఆ తర్వాత 3rd పీరియడ్ అన్నది జరగాలి, ఆ తర్వాత 4th పీరియడ్ అన్నది జరగాలి. ఈ మార్నింగ్ జరిగేటువంటి ఈ 4 పీరియడ్స్ లో ఫస్ట్ పీరియడ్ హార్డ్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ పెట్టాలి. అప్పుడు స్టూడెంట్ కి ఆ సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది, బాగా రిసీవ్ చేసుకోగలుగుతాడు, మంచిగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. ఆ సబ్జెక్ట్ ని చక్కగా తను అప్లికబుల్ చేసుకోగలుగుతాడు, చక్కగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు, అతనికి బ్రెయిన్ లో నిలబడిపోతుంది. ఈ ఫస్ట్ పీరియడ్ తర్వాత 2nd పీరియడ్ ఈజీగా ఉండేటువంటి సబ్జెక్ట్ పెట్టాలి. ఎందుకు ఈజీగా ఉండే సబ్జెక్ట్ పెట్టాలి అంటే ఫస్ట్ పీరియడ్ లో తన యొక్క బ్రెయిన్ చాలా స్ట్రెస్ కు గురి అవుతుంది. ఆ స్ట్రెస్ నుండి అతను కొద్దిగా రెడ్యూస్ అవ్వాలి అంటే, ఆ స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవాలి అని అంటే, బ్రెయిన్ కి స్ట్రెస్ అన్నది ఏర్పడకుండా ఉండాలి అంటే తర్వాత ఈజీగా ఉండేటువంటి సబ్జెక్టు. ఈజీగా ఉండేటువంటి సబ్జెక్టు అంటే తెలుగు లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ పెట్టాలి. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ అనేటప్పటికి చక్కగా కథలుగా ఉంటుంది, అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నా కానీ కథలుగా ఉంటుంది. కాబట్టి ఇట్లాగా ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అన్నది పెట్టాలి. ఈ 2 పీరియడ్స్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇంటర్వెల్ కి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ స్నాక్స్ తినడానికి బ్రేక్ అన్నటువంటిది ఇవ్వాలి. ఈ బ్రేక్ టైంలో విద్యార్థి తరగతి గదిలో నుండి బయటికి వెళ్లి రీఫ్రెష్ అవుతాడు. ఆ తర్వాత బెల్ కొట్టగానే మరలా తరగతి గదికి వస్తాడు. కొద్దిగా అతను బయటికి వెళ్ళి రీఫ్రెష్ అయ్యాడు కాబట్టి తన మైండ్ మరలా షార్ప్ గా తయారవుతుంది. ఈ టైంలో 3rd పీరియడ్ లో మరలా ఒక హార్డ్ సబ్జెక్ట్ పెట్టొచ్చు. అలాగే 5th పీరియడ్ 4th పీరియడ్ ఈ 4th పీరియడ్ లో కొద్దిగా హార్డ్నెస్ లేనటువంటి సబ్జెక్ట్ అంటే ఈజీగా ఉన్న సబ్జెక్ట్ పెట్టాలి. ఎందుకు అనంటే 4th పీరియడ్ అన్నటువంటిది లంచ్ కి దగ్గరగా ఉన్నటువంటి పీరియడ్, లంచ్ చేయాల్సినటువంటి సమయము, కొంతమందికి కడుపులో ఆ జ్యూసెస్ అన్నటువంటివి ప్రొడ్యూస్ అవుతా ఉంటది. హార్డ్ సబ్జెక్ట్ చెప్పితే 4th పీరియడ్ స్టూడెంట్ రిసీవ్ చేసుకోలేడు. కాబట్టి ఈజీగా ఉండే సబ్జెక్ట్, ఇంట్రెస్ట్ కలిగే సబ్జెక్ట్ పెట్టాలి. ఇట్లాగా 4 పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఇవ్వాలి. ఈ లంచ్ బ్రేక్ ఒక 1/2 అవర్ అన్నా ఇవ్వాలి. ఈ 1/2 అవర్ లో విద్యార్థి చక్కగా భోజనం చేసి కొద్దిగా సేపు అటు ఇటు తిరిగి గ్రౌండ్ లో తన కో స్టూడెంట్స్ తో కొద్దిసేపు ఆడుకొని, కొద్దిసేపు పిచ్చాపాటి వేసి, కొద్దిసేపు క్లాస్ లో జరిగిన విషయాలు అనాలిసిస్ చేసుకొని, డిస్కషన్ చేసుకొని షేర్ చేసుకుంటాడు. ఈ లోపు ఫస్ట్ బెల్ కొట్టాలి, స్టూడెంట్స్ అలర్ట్ అవుతారు. 2nd బెల్ కొట్టాలి, క్లాస్ రూమ్ దగ్గరికి వస్తారు. 3rd బెల్ కొట్టేటప్పటికి టీచర్ రావాలి. ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ కూడా హార్డ్ గా ఉన్నటువంటి సబ్జెక్టు పెట్టాలి. అంతేకాదు డియర్ గైస్, స్టూడెంట్స్ కి ఎప్పుడూ కూడా మీరు మోటివేట్ చేయాలి. స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మోటివేట్ చేయాలి. ఏంటి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ హార్డ్ గా ఉన్నటువంటి ఫుడ్ ఇవ్వద్దు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వద్దు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే అది అరగటానికి ఎక్కువ సమయం పట్టి విద్యార్థికి మత్తును కలిగిస్తుంది. కాబట్టి లైట్ ఫుడ్ అన్నటువంటిది ఇవ్వండి అనేసి పేరెంట్స్ ని టీచర్ ఎడ్యుకేట్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ పీరియడ్ అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత 2nd పీరియడ్. 2nd పీరియడ్ లో కొద్దిగా ఈజీగా ఉండే సబ్జెక్టు పెట్టాలి. ఈజీగా ఉండే సబ్జెక్టు అని అంటే ఏంటి లాంగ్వేజెస్ కానీ లేకపోతే బయాలజీ కానీ పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి సబ్జెక్టు పెట్టాలి. ఎప్పుడు 6th పీరియడ్. ఆ తర్వాత ఒక్క 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి స్నాక్స్ తీసుకోవటానికి. ఆ తర్వాత 7th పీరియడ్. ఈ 7th పీరియడ్ లో ఏం చేయాలి అని అంటే గేమ్స్ పెట్టాలి. అన్ని తరగతులకి ఒక్కసారే గేమ్స్ పెడితే ప్లే గ్రౌండ్ సరిపోవద్దు. కాబట్టి కొన్ని క్లాసులకి గేమ్స్ పెడితే మరికొన్ని క్లాసులకి క్రాఫ్ట్ అన్నది పెట్టాలి. మరికొన్ని క్లాసులకి స్కౌటింగ్ అన్నది
చెప్పాలి. మరికొన్ని క్లాసెస్ లో ఎథిక్స్ గురించి చెప్పాలి. ఈ విధంగా 7th పీరియడ్ పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా, పిల్లలు మరలా రీఫ్రెష్ అయ్యే విధంగా, ఇంటికి సంతోషంగా వెళ్ళే విధంగా ఈ విధంగా టైం టేబుల్ అన్నటువంటిది ఉపాధ్యాయుడు తయారు చేయాలి. ఈ టైం టేబుల్ తయారు చేయటానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఉపాధ్యాయుడికి మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకా ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, ఉపాధ్యాయుడికి తరగతి గదిలో క్లాసెస్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు స్తబ్దతగా ఉంటారు. ఆ స్తబ్దతగా ఉండి ఇన్యాక్టివ్ గా ఉంటారు. ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళని యాక్టివేట్ చేయటం కొరకు ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో అందరినీ కూడా నిలబెట్టాలి. అంటే సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్ అనేసి ఒక 5 times 10 times చెప్పినట్లయితే వాళ్ళు యాక్టివ్ అవుతారు. మరి అదే విధంగా టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్ అనేసి చెప్పినట్లయితే వాళ్ళు అటు ఇటు తిరుగుతారు. క్లాస్ రూమ్ లో ఎక్కువ స్పేస్ కూడా అవసరం ఉండదు కాబట్టి ఇట్లాగా వార్మప్ అన్నటువంటిది అవుతారు. అదే విధంగా జంప్ అప్ హై, జంప్ అప్ హై, జంప్ అప్ హై అనేసి 4 or 5 times క్లాస్ రూమ్ లో పిల్లల్ని ఎగిరించినట్లయితే వాళ్ళకి వార్మప్ అన్నటువంటిది జరుగుతుంది. మరి అంతేకాకుండా హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ డౌన్ అనేసి ఒక 5 నుండి 10 times పెట్టినట్లయితే వాళ్ళ బాడీ వార్మప్ అవుతుంది. అంటే ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి బాడీ యాక్టివేట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సింది, ఉపాధ్యాయుడు టీచింగ్ చేసేటప్పుడు అతను బోర్డుకి ఏ కార్నర్ లో ఉండాలండి? ఉపాధ్యాయుడికి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ కార్నర్ లో ఉండాలి. విద్యార్థులు మనకు ఆపోజిట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి రైట్ కార్నర్ క్రిందకి వస్తుంది. ఇట్లాగా ఒక కార్నర్ లో ఉండి విద్యాబోధన చేస్తూ అవసరమైనప్పుడల్లా ఆ కార్నర్ నుండి పక్కకు వచ్చి బ్లాక్ బోర్డ్ అన్నటువంటిది ఉపయోగించి ఇంపార్టెంట్ వర్డ్స్, ఇంపార్టెంట్ సెంటెన్సెస్, హార్డ్ వర్డ్స్ అన్ని కూడా బోర్డు మీద రాస్తూ ఉండాలి. అంతేకాకుండా ఉపాధ్యాయుడు టీచింగ్ చేసేటప్పుడు స్తబ్దతగా ఒక చోట కూర్చొని టీచింగ్ చేసిన, స్తబ్దతగా ఒక చోట నిలబడి టీచింగ్ చేసినా గానీ విద్యార్థులు నిద్రపోతారు. కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? తనకి ఎంత వరకు తిరగటానికి స్పేస్ ఉన్నదో అంత వరకు కూడా తిరుగుతూ విద్యా బోధన అన్నటువంటిది చేయాలి. దీని వలన విద్యార్థుల్లో నిద్ర అన్నటువంటిది రాకుండా తన యొక్క కళ్ళు కాన్సన్ట్రేషన్ ఉపాధ్యాయుడి మీద పెట్టి ఉపాధ్యాయుడు అటు ఇటు తిరుగుతున్నటువంటి దానిని గమనిస్తూ ఉంటాడు కాబట్టి కళ్ళు రెస్ట్ అన్నటువంటివి కోరుకోవు. ఇంకొక విషయం ఏంటి అంటే ఉపాధ్యాయుడు విద్యా బోధన చేసేటప్పుడు స్ట్రైట్ గా నిలబడి తనలో బాడీ లాంగ్వేజ్ అన్నది ఏమీ లేకుండా పాఠం అప్పచెప్పినట్లుగా చేయకూడదు. బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, హ్యాండ్స్ కదిలిస్తూ ఉండాలి, అవసరమైన దగ్గర బ్లాక్ బోర్డు ఉపయోగించాలి. తనకి ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ లో కూడా అటు ఇటు తిరుగుతూ విద్యా బోధన చేసినట్లయితే విద్యార్థులు చక్కగా రిసీవ్ చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఇది వీడియో కనుక నేను అటు ఇటు తిరిగి నేను బాడీ లాంగ్వేజ్ అన్నటువంటిది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నటువంటివి మీకు చూపించలేకపోతున్నాను. అదే తరగతి గది అయినట్లయితే ఇవన్నీ చేసి చూపించేదాన్ని. అంటే బిఎడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి మేము టీచ్ చేస్తున్నప్పుడు ఆ విధంగానే టీచ్ చేసి చూపిస్తామన్నమాట. స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ని గమనిస్తాడు, అదే విధంగా టీచర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని గమనిస్తాడు, అదే విధంగా బాడీ మూమెంట్స్ ని కూడా విద్యార్థి పరిశీలిస్తాడు. ఈ విధంగా మనము టీచింగ్ అన్నది చేయాలి. ఇంకా ఈ మనోవిజ్ఞాన శాస్త్రం టీచర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, హెడ్ మిస్సెస్ అయిన తర్వాత లేదా క్లాస్ రూమ్ అడ్మినిస్ట్రేషన్ లేదా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్నటువంటిది ఇది నేర్పిస్తుంది. అంటే తరగతి గదులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, స్టూడెంట్స్ అందరూ ఇన్ టైంకి అటెండ్ అవుతున్నారా లేదా, టీచర్స్ అందరూ మంచిగా బోధిస్తున్నారా లేదా, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కంటే బెటర్ గా ఎలా చేయాలి, స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ ని ఏ విధంగా పెంచాలి, మరి అదే విధంగా స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ ని ఏ విధంగా పెంచాలి అన్నటువంటిది కూడా ఉపాధ్యాయుడు ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవటానికి సైకాలజీ అన్నది ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా ఇంకా టీచర్ కి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే స్టూడెంట్స్ ని ఎవాల్యుయేషన్ చేయటానికి. అంటే ఈ ఎగ్జామ్స్ పెడతారు కదా, ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేయాలి, అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎన్ని ఇవ్వాలి, సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా, ఆ యూనిట్ లో ఎంత సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఎన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇవ్వాలి, ఎన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వాలి, వన్ వర్డ్ సెంటెన్సెస్ ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఎన్ని ఇవ్వాలి అని ఇట్లా రకరకాలైనటువంటివి మనము ఇంట్రడ్యూస్ చేస్తూ రకరకాలుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రకరకాలుగా క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయటంలో ఏమేమి స్టెప్స్ ఉండాలి అన్నటువంటిది మెథడాలజీలో నేను మీకు చెప్తాను, అది మెథడాలజీలో వచ్చిద్ది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. క్వశ్చన్ పేపర్ తయారు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేయాలి, ఆ ఎవాల్యుయేషన్ చేసినటువంటి మార్క్స్ ని ఒక ప్రోగ్రెస్ షీట్ లో ఏ విధంగా ఎంట్రీ చేయాలి, ఈ మార్క్స్ అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క ఐక్యూ, అతనికి వచ్చిన మార్క్స్ ని బట్టి ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అన్నది డిసైడ్ చేయాలి. మార్క్స్ తక్కువగా వస్తే ఎందుకు తక్కువగా వచ్చినాయి అనేసి ఆ స్టూడెంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని టీచర్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడానికి ఈ సైకాలజీ అన్నటువంటిది టీచర్ కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే క్లాస్ రూమ్ లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సైకాలజీ అన్నది ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే జనరల్ ప్రాబ్లమ్స్ అన్నటువంటివి విద్యార్థుల్లో ఉంటాయి. ఆ జనరల్ ప్రాబ్లమ్స్ అన్నవి ఏ విధంగా రెక్టిఫై చేయాలి. జనరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే హోంవర్క్ చేయకుండా రావటము, విద్యార్థులు చదవకుండా రావటము, ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వకుండా రావటము, లేదా లేట్ గా రావటము, ఈ విధమైనటువంటి బిహేవియర్ అన్నమాట. దీన్ని ఏమంటారు, జనరల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఈ జనరల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని టీచర్ ఫైండ్ అవుట్ చేసి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అన్నది ఆలోచన చేసి వాటిని విద్యార్థి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అన్నటువంటి విధానంలో టీచర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇంకా అంతేకాకుండా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్ లో. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అని అంటే స్టూడెంట్స్ పక్కనుండా వాళ్ళని ఎప్పుడు పించింగ్ చేస్తా ఉంటారు, లేదా ముందుండా వాళ్ళని దబా దబా అనేసి కొడతా ఉంటారు, లేదా పక్కన వాళ్ళ బుక్స్ ని దాచిపెట్టడం అన్నది చేస్తారు, లేదా పక్కవాడు రాస్తుంటే దాని మీద ఇతను పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ రాంగ్ వేయటము, ఇంకు చల్లటము అన్నటువంటివి చేస్తా ఉంటారు. అదే విధంగా పక్క వాళ్ళని ఎప్పుడు పించింగ్ చేస్తా ఉంటారు, ఎదుటి వాళ్ళని ర్యాగింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా టీచర్ ఫైండ్ అవుట్ చేసి వాటిని రెక్టిఫై చేసి విద్యార్థి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అన్నది ఉపాధ్యాయుడికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము తెలియపరుస్తుంది. ఇంకా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏం తెలియపరుస్తుంది అంటే టు ప్రిపేర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటది అనేసి ఉపాధ్యాయుడు తయారు చేయగలుగుతాడు. ఎందుకు అనంటే ఉపాధ్యాయుడు ఎక్కువగా పేరెంట్స్ దగ్గర కంటే స్కూల్లోనే ఎక్కువగా ఉంటాడు. మార్నింగ్ 9 కల్లా స్కూల్ కి వచ్చేస్తాడు. అతను నిద్ర నుండి 7 కి లెగుస్తాడు. అతను స్నానం చేసి టిఫిన్ చేసి బుక్స్ సర్దుకొని బయలుదేరి స్కూల్కి వచ్చేటప్పటికి 9 అయ్యిద్ది. అక్కడ పేరెంట్స్ తో ఎంతసేపు ఉంటాడండి? నిద్ర నుండి లెగిసిన తర్వాత 1 అవర్ లేదా 1.5 అవర్ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా పిల్లవాడు టీచర్ తోనే ఉంటాడు. 5 గంటల నుండి పిల్లవాడు స్టూడెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ తో ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తాడు. అంటే ఒక 1 అవర్ పేరెంట్స్ తో స్పెండ్ చేసి ఆ తర్వాత ఆడుకోవటము, ఆ తర్వాత హోంవర్క్ చేసుకోవటము, ఆ తర్వాత డిన్నర్ చేసి స్నానం చేసి పడుకోవటం అన్నది జరిగిద్ది. అంటే ఇక్కడ ఎక్కువగా స్టూడెంట్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? ఇంట్లో స్పెండ్ చేస్తున్నాడా పేరెంట్స్ తో, లేకపోతే స్కూల్లో టీచర్స్ తో స్పెండ్ చేస్తున్నారా? స్కూల్లో టీచర్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి విద్యార్థి యొక్క ఐక్యూ ఎలాగున్నది, అతని యొక్క అండర్స్టాండింగ్ ఎలాగున్నది, అతని యొక్క ఇంట్రెస్ట్లు ఎలాగున్నాయి అన్నటువంటిది పేరెంట్స్ కంటే ఎక్కువగా ఉపాధ్యాయుడికే తెలుసు. కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చేయాలి అని అంటే గ్రూప్స్
అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఆ గ్రూప్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఏది చదివితే ఎక్కువగా జాబ్స్ వస్తాయి, ఆ పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ ఏమై ఉన్నది అన్నటువంటిది ఈ విధంగా కూడా విద్యార్థి యొక్క ఫ్యూచర్ ప్లాన్ ని టీచర్ నిర్ణయించడానికి అవకాశాలు ఉంటాయి. అదే విధంగా లేట్ కమ్మర్స్, రెగ్యులర్ గా స్టూడెంట్స్ లేట్ గా, ఇరెగ్యులర్ గా వస్తా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ ఎందుకు అలాగ వస్తున్నారు? రెగ్యులర్ గా లేట్ కమ్మర్స్ రోజు లేట్ గా వస్తారు. టీచర్ కోప్పడిన, పనిష్మెంట్ ఇచ్చినా లేట్ గానే వస్తారు. మరలా టీచర్స్ ని చీటింగ్ చేస్తారు, స్టూడెంట్స్ ని చీటింగ్ చేస్తారు, పేరెంట్స్ ని చీటింగ్ చేస్తారు, ఇండిసిప్లిన్ గా ఉంటారు, క్రమశిక్షణ రాహిత్యం కలిగి ఉంటారు. వీటన్నిటినీ కూడా తెలుసుకొని వీటన్నిటిని ఓవర్కమ్ చేసి వాళ్ళని గైడ్ చేయాల్సిన బాధ్యత టీచర్ పైన ఉన్నది. వీటన్నిటిని తెలియపరచడానికి ముందు వీటన్నిటిని కలిగి ఉన్న ఉపాధ్యాయుడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇవన్నీ నేర్చుకున్న ఉపాధ్యాయుడు మొట్టమొదట ఉపాధ్యాయుడు తనను గురించి తాను తెలుసుకోవాలి, తన శక్తి సామర్థ్యాల గురించి తను తెలుసుకోవాలి, తన విద్యా బోధన ఏ విధంగా చేయగలడు అన్నది తను తెలుసుకోవాలి, స్టూడెంట్స్ తో ఏ విధంగా మమైక్యం అవ్వగలడు అన్నది తనను తాను తెలుసుకోవాలి. అంతేకాకుండా ఉపాధ్యాయుడు స్టూడెంట్ కి మధ్య సత్సంబంధాలు ఏర్పడేటట్లుగా ఉంచాలి. గ్రూపిజం అన్నటువంటి దాన్ని ఎంకరేజ్ అన్నటువంటిది చేయకూడదు. అదే విధంగా టీచర్స్ కి ఉపాధ్యాయులకు మధ్యన కూడా సత్సంబంధాలు కలిగి ఉండే విధంగా ఉపాధ్యాయుడు ఉండాలి. అదే విధంగా ఉపాధ్యాయుడు టీచర్స్ తో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. అదే విధంగా తరగతి గదిలో ఆడియో విజువల్స్ అంటే శ్రవణ దృశ్య పరికరాలను కూడా ఉపయోగించాలి. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఏ ఉపాధ్యాయుడు కూడా సమర్థవంతంగా విద్యా బోధన చెయ్యలేడు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉంటేనే ఏ ఉపాధ్యాయుడైనా సమర్థవంతంగా బోధన అన్నది చేయగలడు. దీనికి సంబంధించి 5 బిట్స్ అన్న టెట్ లో, డిఎస్సిలో ఇస్తారు, గ్రూప్స్ లో ఇస్తారు, మరి అదే విధంగా సివిల్స్ లో కూడా ఇస్తారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ టాపిక్ తో ఫస్ట్ చాప్టర్ లేదా ఫస్ట్ యూనిట్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్ లేదా సెకండ్ యూనిట్ అన్నటువంటిది బిగిన్ చేస్తాను. ఇక నుండి చెప్పేటువంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. మీ భవిష్యత్తులో ఈ సైకాలజీ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి అవసరము, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి అవసరమే, వేరే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అవసరమే. మీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ సైకాలజీ అన్నటువంటిది ఈ రోజుల్లో రోల్ ప్లే అన్నది చేస్తుంది. సైకాలజీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవండి. మీరు వీడియోస్ చూసేటప్పుడు మరొకసారి చెప్తున్నా, అకాడమీ బుక్ దగ్గర పెట్టుకోండి, అదే విధంగా నోట్ బుక్ దగ్గర పెట్టుకోండి. వీడియో ఇంటూ అకాడమీ బుక్ లో చెక్ చేసుకుంటూ చక్కగా బిట్స్ మీకై మీరే ప్రిపేర్ చేసుకోండి. ఎవరో పెట్టిన బిట్స్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు, ఎవరో ప్రిపేర్ చేసిన బిట్స్ ని మీరు బై హార్ట్ చేయొద్దు. సబ్జెక్ట్ మొత్తము విని, సబ్జెక్ట్ మొత్తము చదివి, సబ్జెక్ట్ లో ఉన్నటువంటి బిట్స్ మీకై మీరు రాసుకుంటేనే నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు మైండ్ లో ఉంటుంది. ఏదో ఒక టైంలో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎవ్వరూ కూడా వీడియో స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టాపిక్ తర్వాత సెకండ్ టాపిక్ చూడండి, సెకండ్ టాపిక్ తర్వాత థర్డ్ టాపిక్ చూడండి. ఈ విధంగా వన్ బై వన్ చూడండి. ఇంకొకటి నేను మీకు తెలియపరిచేది ఏంటి అని అంటే, సైకాలజీ అనేటువంటిది అంత అర్థమవుతున్నట్లే ఉంటుంది. ఇది రన్నింగ్ లో ఉంటేనే, దీనిని ఫాలో అవుతా ఉంటేనే మనకు ఉపయోగపడిద్ది. అంత అర్థమైనట్లు ఉంటుంది, కానీ ఏమీ అర్థం కాదు. తర్వాత వీడియో ఏం చెప్పారు మేడం గారు అన్నది మీకు థాట్ వస్తుంది. అంటే సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రము భ్రమింప చేసేటువంటి శాస్త్రము అని కూడా దీనికి ఒక నిక్ నేమ్ అన్నది ఉన్నది.
అంతా అర్థమైనట్లే ఉంటది, కానీ ఏమీ అర్థం కాదు. కాబట్టి పదే 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 వీడియో చూడండి. వీడియోలో నేను చెప్పిన కంటెంట్ మొత్తం మీ బ్రెయిన్ కి ఎక్కేంత వరకు కూడా మీరు వీడియో చూడండి. అందరూ ఈ రోజుల్లో అన్లిమిటెడ్ వాడుతున్నారు, సెల్స్ అన్లిమిటెడ్ డేటానే వాడుతున్నారు. ఎన్నిసార్లు చూసినా గానీ మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. మన జీవితానికి ఉపయోగపడని వాటిని చూసేదానికంటే ఉపయోగపడే వాటికి టైం స్పెండ్ చేస్తే అది మనకి తప్పకుండా ఉపయోగపడుతుంది. డియర్ గైస్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, మీ కొరకే నేను చెప్తున్నాను. దీనికి సంబంధించి షార్ట్ వీడియో కూడా నేను చేస్తాను, వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ టు ఆల్.